ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ త్రూ కొన్ని ముఖ్యమైన అంశాలను తెర మీదకి తీసుకొచ్చారు. అంటే మాట్లాడుకుంటున్న విషయాలే. బట్ నన్ను డీగ్లామర్ చేయాలని ట్రై చేస్తున్నారు. హెరిటేజ్ని తీసుకుని వచ్చారు. ఇవన్నిటి మీద నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అని చెప్తున్నారు. ఇందాపూర్కి అలానే హెరిటేజ్కి సంబంధం ఉంది అంటున్నారు. అలాంటిది ఏదీ లేదు. నేను రాజకీయాలలో ఉన్నాను కాబట్టి పాలు కానీ నెయ్యి కానీ నేను సరఫరా చేయాలి అని అనుకోలేదు అని చాలా స్పష్టంగా తెలియచేశారు. ఇన్నాళ్ళ 4 రోజుల కింద చెప్పుడు సరిపోయినది కదా. 4 రోజుల కిందటనే ఈ మాట ఆ రోజు చెప్పుంటే ఇంత దూరం వచ్చినది కదా. ఎందుకు ప్రొలాంగ్ చేశారు? ఇప్పుడు ఇందాపూర్కు హెరిటేజ్కి లింక్ ఉందని చెప్పారు. దానికి ఉన్నది ఇది ఇది అని చెప్తే 4 రోజుల కిందట చెప్పింటే సరిపోయినది కదా. ఇన్నాళ్ళకు దాన్ని డ్రాగన్ చేస్తానికి కారణము, అనుమానం వచ్చడానికి కారణం వచ్చేసి కూటమే, ముఖ్యమంత్రి గారే, కూటమి ప్రభుత్వమే. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు దండుకున్నట్లు మీరు వచ్చేసి చర్చకు శాసనమండలి అనుమతించలేదు కాబట్టి అందరికీ అనుమానాలు వచ్చాయి. ప్రజలకు కూడా, వాళ్ళకే కాదు, వైకాపాలే కాదు, అందరికీ అనుమానాలు వచ్చాయి. ఎందుకు చర్చిస్తే పోతుంది కదా, ఏమి లేకుంటే ఏముంది ఆ సమస్య అని అనుకున్నాను, ప్రజలు అనుకున్నారు. కాబట్టి ఈరోజు చెప్పిన మాట ఆ రోజు చెప్పింటే సరిపోయింది ఇది. కాబట్టి దీనికి కూడా కారణం మళ్ళా ఇందాపూర్కు హెరిటేజ్కి కారణం వచ్చేసి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి పార్టీ నాయకులే, వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏవైతే కొన్ని అవకతవకలు జరిగాయని చెబుతూ ఉన్నారో అవి మీరు నోటీస్ చేశారా సార్? ఇంతకుముందు ఇప్పుడు కల్తీ నెయ్యి తయారీకి ముఠాగా ఏర్పడ్డారు అన్నారు. అంటే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న 4.5 కోట్లు లంచం తీసుకున్నారు అని చెప్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లను సమర్పించి టెండర్లు దక్కించుకొని కల్తీ నెయ్యి సరఫరా చేశారని చెప్తున్నారు. ఇలా రకరకాల కారణాలు చెబుతూ ఉన్నప్పుడు మీరు ఏకీభవిస్తారా? ఈ రీజన్స్తో మీరు నోటీస్ చేశారా ఇవి? ఆయన చెప్పింది కాదు, సిట్ ఏం చెప్పింది? సిట్ వచ్చేసి ఇది నెయ్యి కాదు, దీంట్లో జంతువుల కొవ్వు లేదు, దీంట్లో ఉండేది పామ్ ఆయిల్, పామ్ కర్నెల్ ఆయిల్, బీటా కెరటిన్ రసాయనము, ఈ పదార్థంతో తయారు చేశారు. 60 లక్షల కిలోలు సప్లై చేశారు. 20.01 కోట్ల లడ్లు తయారు చేశారు. దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది. ఇది వచ్చేసి 36 మంది నిందితులు. దాంట్లో వచ్చేసి టీటీడీ ఉద్యోగులు, టీటీడీ అధికారులు, డైరీ యొక్క సరఫరా చేసిన వాళ్ళు. దాంట్లో చిన్నప్పన్న అతను కూడా అతనికి అకౌంట్లోకి ఒక 4.69 కోట్ల రూపాయలు చేరింది. అక్కడ నుండి మళ్ళీ 4.64 కోట్లు వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది ఓవరాల్గా వచ్చేసి సిట్లోనే ఉంది. ఆ సరఫరా చేసిన వాళ్ళు ఏబీ డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ. ఇవి సైలెంట్ ఫీచర్స్. మిగతా అనేక ఉన్నాయి. ఇంకా దాని మీద ప్రొసీడ్ కావచ్చు కదంటే. కొత్తగా ఏం చెప్పింది? ఆల్రెడీ సిట్లో ఉన్నాయి కదా. కొత్తగా వచ్చేసి చంద్రబాబు నాయుడు దానికి అసెంబ్లీలో మళ్ళీ సుత్తి కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ చార్జ్ షీట్ లో ఉన్నాయి కదా ఇవన్నీ. ఇది చర్చా వేదికలో అనేక సార్లు డిస్కస్ చేసుకున్నాం, పేపర్లో వచ్చింది. కొత్తగా ఏమి నేను గండికోట రహస్యం ఛేదించినట్టు ఏమైనా కొత్తగా ఏమి దాంట్లో సుత్తి కొట్టడం తప్ప. సుత్తే అది సార్. ఇప్పుడు ఇటు సిబిఐ కావచ్చు, అటు సిట్ కావచ్చు, యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని ఖండితంగా చెప్పిన తర్వాత కూడా 1 man కమిటీ వేయడం జరిగింది, ఏకసభ్య కమిటీ. దానికి సంబంధించి సుప్రీం వేసిన చురుకలు కూడా మనం చూసాం. అంటే ఒక దాంట్లోకి ఇంకొక దానిలోకి ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఈ సూచనలు సుప్రీం చేయడం కూడా మనం చూసాం తాజాగా. మీరేమంటారు? మా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎందుకంటే ఆయన 2024 ఆయన సెప్టెంబర్లో అనుకుంటా ఆయనే వచ్చేసి ఫస్ట్ దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని చెప్పేసి ముందు ఆయనే మొదలు పెట్టాడు. అది ఒక విధంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని, వైకాపాను రాజకీయంగా దెబ్బతీయాలి, ఇది హిందువులకు వ్యతిరేకము అని చెప్పేసి ఒక క్రియేట్ చేయాలని చూశాడు. కాబట్టి ఆయన స్టార్ట్ చేశాడు. దాని మీద సిట్ వేశారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దాని మీద సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది సిట్ వేయమని చెప్పేసి. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ లో ఈయన అనుకున్నది రాలే. ఈయన అనుకున్నది ఏమి? ఈయన వచ్చేసి దాంట్లో అవినీతి గురించి కాదు, ఈయనకు ఇంకోటి కాదు, దాంట్లో జంతువుల కొవ్వు కలిసింది అనేది ఒకటి చూపించేసి దాన్ని హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా పొలిటికల్ గా ఉపయోగించుకోవాలని చూశాడు. ఈయన అనుకునే రిపోర్టు నివేదికలో రాలే, చార్జ్ షీట్ లో నివేదికలో. కాబట్టి ఇంకా వృత్తిలో పడ్డ ఎలక తిన్నా దీన్ని ఏం చేయాలా అని చెప్పేసి దాంట్లో సమగ్రంగా దర్యాప్తు జరగలేదు అని చెప్పేసి మళ్ళా ఒక ఏకసభ్య కమిషన్ వేశారు.
దాంట్లో ఆయన అనుకున్న వాళ్ళ పేర్లు రాలేదు. ఆయన అనుకున్నది బహుశా వచ్చేసి సుబ్బారెడ్డి పేరు, కరుణాకర్ రెడ్డి పేరు, ధర్మారెడ్డి పేరు, ఇంకేమైనా వీలైతే జగన్మోహన్ రెడ్డి పేరు, ఇవన్నీ రావాలనుకున్నాడు. అవన్నీ రాలే. కొవ్వు ఇంత కొవ్వు ఉంది, అన్ని కొవ్వులు ఉన్నాయని చెప్పాలనుకున్నాడు, అది రాలే. దానికోసం ఇవన్నీ ఇంకా ఒక తప్పు కోసం ఇంకొక తప్పు, ఆ తప్పు కోసం ఇంకో తప్పు, తప్పు మీద తప్పు చేస్తా ఉన్నారు. దాని పేరు వచ్చేసి దేవుని పేరు, మళ్ళా హిందూ మతము. కాబట్టి వీళ్ళకి హిందూ మతం మీద ప్రేమ లేదు, వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ లేదు, లడ్డు మీద ప్రేమ లేదు, ఏమీ లేదు. వచ్చేసి కేవలము రాజకీయం రాజకీయం రాజకీయం. దానికి మతం పేరు, దేవుని పేరు వీళ్ళకి ఏమీ లేవు. వచ్చేసి వీళ్ళకు రాజకీయం తప్ప ఇంకా ఏ మతము లేదు, వీళ్ళకు ఏ దేవుడు లేడు. పేరుకి వచ్చేసి అన్ని వాళ్ళ పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్నారు. అండ్ 2022లోనే కల్తీ జరిగింది అని సిఎఫ్టిఆర్ఏ స్పష్టం చేసింది అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు నొక్కి ఒక్కానిస్తున్నారు. మరి అప్పటి నుంచే జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేశారు అనేది క్వశ్చన్ మార్క్. అంతే కదా. ఆయనకు బహుశా ఇప్పుడైనా తెలిసింటే నాకు ఇప్పుడు తెలిసిందని చెప్పు, అంటే అప్పుడే తెలిసింటే ఎందుకు చెప్పలేదు ఇంతవరకు? 2022లో చెప్పింటే భయపడినావేమన్నా అధికారం లేవని చెప్పేసి అప్పుడు చెప్పిండొచ్చు కదా తెలిసింటే. లేదా ఇప్పుడు తెలిసిందంటే సరే ఏ విధంగా చెప్పింది, మళ్ళీ ఏమైనా రిపోర్ట్ చదివి చెప్పింటే అది చెప్పు అంతే. బట్ అనవసరంగా ఇది వచ్చేసి అనవసరంగా లాగుతా ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పాను, రాజు బంటు కథ అదే జరుగుతూ ఉంది. వచ్చేసి రాజు అడవికి వేటకు పోయాడు. మధ్యాహ్నం ఎండాకాలము, మధ్యాహ్నం అయింది, నిద్ర వస్తూ ఉంది. ఒక చెట్టు కింద పడుకున్నాడు, నిద్రపోతా ఉన్నాడు. పక్కన బంటు వచ్చేసి రాజుకు నిద్రాభంగం కలగకుండా ఉన్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చింది, రాజు ముక్కు మీద వాలింది. ఈ బంటు అయ్యో రాజుకు నిద్రాభంగం కలుగుతుందని చెప్పేసి ఆ ఈగను దోలాలని పక్కన బండరాయి తీసుకొని మోదినాడు. మోస్తే ఆ ఈగ తప్పించుకొని పోయింది. ఆ రాజుకు వచ్చేసి ముక్కు పగిలింది, తల పగిలింది, చచ్చాడు. ఇప్పుడు ఇదే పరిస్థితి చేస్తున్నారు కూటమి నాయకులు. వాళ్ళకు వీళ్ళు వచ్చేసి వైకాపాలు ఇద్దరు కలిసి ఇక్కడ రాజు ఎవరు? వెంకటేశ్వర స్వామి కానీ టీటీడీ లడ్డు కానీ టీటీడీ కానీ స్వామి రాజు ప్లేస్ లో బంటు లేక భక్తులు ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు. ఇక్కడ ఈగ ప్లేస్ లో ఎవరున్నారు? నిందితులు, సిట్ ఇచ్చినటువంటి నిందితులు. కాబట్టి ఇక్కడ బంటుకేమో రాజు మీద ప్రేమే, కానీ జరిగిందేమి? ఆఖరికి రాజును చంపాడు, ఈగ తప్పించుకుంది. అదే విధంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను రోజు రోజుకు ఇంకా భవిష్యత్తులో తిరుమల లడ్డు తినాలంటే మేము వచ్చేసి స్వచ్ఛమైన నెయ్యి వాడినామని ఎన్ని చెప్పినా కానీ డౌట్ వచ్చే విధంగా భవిష్యత్తులో తిరుమల లడ్డు కానీ శ్రీశైలం ప్రసాదం కానీ ఏది కూడా మొత్తం ఓవరాల్గా హిందూ మతానికే, తర్వాత దేవతలకు దేవాలయ ప్రసాదాలకే కలంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. సార్, ఇప్పుడు ఇదే ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. 7 కొండల్ని 7 కొండలు కాదు 2 కొండలు అని జీవో తెచ్చిందే రాజశేఖర్ రెడ్డి గారు అంటూ ఒక అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. నేను ఏదో అప్పుడు చదివినా కానీ ఇప్పుడు డెప్త్ లేకి లోపల చదవలేదు. ఇది చాలా ఓల్డ్ ఇష్యూ, కొన్నాళ్ళ పాటు సాగింది. అప్పుడు అది దాని మీద ఏది వచ్చేసి 7 కొండలు ఇచ్చిందే రాజశేఖర్ అని కొందరనే వాళ్ళు ఉన్నారు. అది నేను కూడా పూర్తిగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. కానీ ఇది ఓల్డ్ ఇష్యూ, ఇది ఇష్యూనే కాదు ఇప్పుడు. దానివల్ల అనవసరంగా అంటే కేవలం ప్రతిదీ వచ్చేసి మతం పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశం తప్పనిచ్చేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ లోపల రాజకీయం కోసం మతాన్ని వాడుకోవడం అనేది ఎక్కువైపోయింది. అది మామూలుగా బీజేపీ వాళ్ళు వాడుకునే వాళ్ళు. ఇప్పుడు బీజేపీని మించిపోయినాడు ఈయన వచ్చేసి. ఈయన పవన్ కళ్యాణ్ కొత్త బిచ్చగాడు పొద్దుడు అని చెప్పి ఆ విధంగా బీజేపీ కంటే ఎక్కువైపోయింది వీళ్ళ యొక్క సుల్లి వచ్చేసి సోది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుది. ఇప్పుడు ఇష్యూ ఇది వచ్చింది. ఈ ఇష్యూ కేవలం ప్రతిదీ రాజకీయం కోసం వచ్చేసి ఈయన అనుకుంటున్నాడు హిందువుల మనోభావాలు ఏదో అబ్బా ఈయన పెద్ద హిందువుల హీరో అయితే అనుకున్నాడు. హిందువులే అసహించుకుంటున్నారు. హిందువులే వచ్చేసి దేవుని పూజించే వాళ్ళే అతి చేస్తున్నారు. వీళ్ళు మరి ఓవర్ అయిపోయింది. అతి సర్వత్రా వర్జయ్యే రోజు ఇదేనాగా ఇంత మించింగా దిక్కు కల్తీ నెయ్యి కంటే కల్తీ పాల వ్యవహారం మరింత సీరియస్గా ఉంటే దాని గురించి చర్చించకుండా రోజు కల్తీ నెయ్యి ఇదే నెయ్యిలకు పల్లాయి, దీనికోసం ఇది ఎన్నుకున్నది అని ఆడవాళ్ళు చెప్తాను. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులను ఆడవాళ్ళు వచ్చేసి దేవుని రోజు పూజించే వాళ్ళు కూడా ఆడవాళ్ళు
మగవాళ్ళు కాకుండా ఆడవాళ్ళు తిడుతున్నారు. వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఇంకా ఈయన ఏమనుకుంటాడంటే, అబ్బాయి ఇది మా హిందువుల ఓట్లన్నీ గంపగుర్తుగా పడతాయి, ఈయన హిందువులకు చిన్న మేలు చేస్తుందని చెప్పి అనుకుంటారు. కానీ బాగా హిందువుల్లోనే హేటెడ్ ఎక్కువ అయిపోయింది కూటమి పార్టీ మీద.